సూపర్ సందీప్, మంచి ప్లేస్ కి తీసుకొచ్చావు. థ్యాంక్ యూ చాందిని. అవును, అసలు ఎందుకు తీసుకొచ్చావు? నువ్వెందుకు వచ్చావు? నువ్వు తీసుకొచ్చావు కాబట్టి వచ్చాను. నువ్వు వచ్చావు కాబట్టి తీసుకొచ్చాను. జోక్స్ ఏ పార్ట్, ఇంతకీ విషయం ఏంటి? బాగా రిచ్గా కనిపిస్తావే, బ్యాక్గ్రౌండ్ ఎంత ఉందేంటి? అది అడగడానిక తీసుకొచ్చా? అలా అని కాదు, ఇంతకీ నువ్వు లవ్ చేసేవాడికి ఉండవలసిన క్వాలిటీస్ ఏంటి? ఇండైరెక్ట్ గా ప్రపోజ్ చేస్తున్నావా? ఇండైరెక్ట్గా ఎందుకు, డైరెక్ట్గా అనుకోవచ్చు కదా. ఓకే, అయితే నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. నీ దగ్గర సామ్సంగ్ గెలాక్సీ ఫోన్స్ ఏమైనా ఉన్నాయా? లేవు. పోనీ హోండా కార్ ఉందా? లేదు. కనీసం నీ పేరు మీద ఫ్లాట్ ఉందా? లేదు. అట్లీస్ట్ జాబ్ శాలరీ వస్తుందా? లేదు. నేను ఎక్స్పెక్ట్ చేసిన ఏ క్వాలిటీ నీలో లేదు. ఎలా యాక్సెప్ట్ చేస్తాననుకున్నావు? ప్లీజ్ చాందిని, అలా అనొద్దు. నీ మీదే అసలు పెట్టుకున్నాను. కానీ నేను ఆశించినట్టు నీలో ఏం లేదే. సారీ సందీప్, మన ఇద్దరికి సెట్ కాదు. గుడ్ బై. శాంసంగ్ ఫోన్ ఉందా అని అడిగావు. ఐఫోన్ ఉండగా నాకెందుకు శాంసంగ్ ఫోన్? హోండా సిటీ కార్ ఉందా అని అడిగావు. నా దగ్గర 2 BMW కార్లు ఉన్నాయి. ఫ్లాట్ ఉందా అని అడిగావు. ఇప్పుడు నువ్వు ఉంటుంది మా ఇంటి గార్డెన్, అదే మా ఇల్లు. శాలరీ వస్తుందని అడిగావు. నేనే నా కంపెనీకి ఎండి, నాకెవరు ఇస్తారు శాలరీ? అవునా, నీ వెనుక ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా? ఇంత సింపుల్గా కనిపిస్తా? నీలాంటి వాడి కోసమే ఇన్నాళ్ళు వెతుకుతున్నాను. ఆపే ఆపే, అసలు నువ్వు అడిగిన క్వాలిటీస్ ఏమైనా నీలో ఉన్నాయా? అది వాడుతుందా మీరిపోయిన శాంసంగ్ ఫోన్? నీకు ఎక్స్పీరియా వాడుతున్నాడు కావాలా? ఇక్కడి నుంచి జనం వెళ్ళడానికి 50 రూపాయలు కాదు కదా, కనీసం 40 రూపాయలు పెట్రోల్ కొట్టించుకోవడానికి డబ్బులు ఉండవు. నీకు హోండా కార్ ఉన్నాడు కావాలా? ఉండేదేమో పాత రైల్వే క్వార్టర్స్లోని, నీకు ఫ్లాట్ ఉన్నాడు కావాలా? గట్టి మాట్లాడితే మీ నాన్న నీకు రోజు 10 రూపాయలు ఇస్తాడలేదు తెలియదు, నువ్వు ఎక్స్పెక్ట్ చేసే శాలరీ ఉన్నాడు కావాలా? మీ అమ్మాయిలందరూ ఇలా మనీ మైండెడ్గానే ఆలోచిస్తారు, కానీ అందరు అమ్మాయిలు అలా ఉంటారని కాదు. మా అబ్బాయిలు మాత్రం మనసు చూసి లవ్ చేస్తారు. అలానే అందరు అబ్బాయిలు మనసే చూస్తారని గ్యారంటీ లేదు. ఇందాకేదో అన్నావు నేను నీకు సెట్ కానని. ఇప్పుడు నేను నీకు సెట్ అవుతుంది అనిపించినా నువ్వు నాకు సెట్ కావు. బాయ్. ఇదండి మన ప్రెజెంట్ ట్రెండ్.